హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం బిఫోర్ క్లాస్లో యుఎన్ఓకి సంబంధించి అనుబంధ సంస్థల కోసం డిస్కస్ చేసుకున్నాం. అంతకుముందు క్లాస్లో యుఎన్ఓ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈ మూడు టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకెవరైనా మనం డైలీగా షెడ్యూల్ వస్తున్నాం. ప్రజెంట్ ఈరోజు డే 3, ఆల్రెడీ డే 2 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు డే 3 షెడ్యూల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా మనకి పోస్ట్ చేశాను. మనకి ఆ పోస్ట్లో మనకి ఒక పోస్ట్ చేశాను కాబట్టి మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. లేదు అంటే మనకి పోస్ట్ కనిపిస్తుంది, దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. ఇక మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే డే 3లో మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి రిలేటెడ్ కంటిన్యూషన్ క్లాస్. ఆ రెండు క్లాసులు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి బిఫోర్ ఏం చెప్పాను, యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి కొన్ని చెప్పాను. అందులో మనకి మేజర్గా ఒక 6 హెడ్ క్వార్టర్స్ గురించి బాగా డిస్కస్ చేశాను. ఫస్ట్ వన్ న్యూయార్క్ సంబంధించి, సెకండ్ వన్ వియన్నా, థర్డ్ వన్ జెనీవా, ఫోర్త్ వన్ రోమ్, అదేవిధంగా మనకి టోక్యో, నైరోబి, కన్యా, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అక్కడ మనకి ఇంకో 2 ఉంటాయండి. ఏంటంటే మనకి వాషింగ్టన్ డీసీలో రెండు ఉంటాయండి. ఒకటి ఐఎంఎఫ్, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్. దీన్ని స్టార్టింగ్ ఏమనేవారంటే ఐబిఆర్డి అనేవారండి. ఐఎంఎఫ్ అంటే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. ఇది 1944లోనే స్టార్ట్. ఈ రెండు కూడాను 1944లోనే స్టార్ట్ అయ్యాయి. దీన్ని ఏమంటారంటే బ్రిటన్ వూడ్స్ అంటారండి. బ్రిటన్ వూడ్స్ అంటే బ్రిటన్ కవలలు అంటారండి. చాలాసార్లు రిపీట్ అయింది. బ్రిటన్ వూడ్స్ అంటారు, అంటే కవలలు. ఈ రెండు ఒకే సమావేశంలో ఫామ్ అయ్యాయి కాబట్టి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫుల్ ఫామ్ అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అయితే ప్రజెంట్ ఎవరున్నారు అనేది చూసినట్లయితే తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఐబిఆర్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఆర్డిగా ఫామ్ అయింది, తర్వాత వరల్డ్ బ్యాంక్గా ఇది అవతరించింది. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండి. తర్వాత అది ఎలాగా అవతరించిందంటే వరల్డ్ బ్యాంక్గా అవతరించిందండి. ప్రపంచ బ్యాంకు అంటారు, వరల్డ్ బ్యాంక్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయండి? ఈ రెండు కూడా మనకి వాషింగ్టన్ డీసీలో ఉన్నాయండి. మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ రెండు. ఒకటి ఐఎంఎఫ్, 2 వరల్డ్ బ్యాంక్. సో ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఏమంటామంటే బ్రిటన్ వూడ్స్ కవలలు అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనం రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ అయిన నాటో, అదేవిధంగా ఇంటర్పోల్, ఇవన్నీ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటో అండి. ఇది నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది మనకి 1949 ఏప్రిల్ 4న ఫామ్ అయ్యిందండి. ఓకేనా? నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1949 ఏప్రిల్ 4న ఫామ్ అయింది. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ సంస్థ అయ్యేదంటే నాటో అండి. ఓకేనా? ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ సంస్థ నాటో. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి బ్రసెల్స్లో ఉందండి. బ్రసెల్స్ ఇది ఎక్కడుందంటే బెల్జియం అండి. బెల్జియం క్యాపిటల్ అంటే బ్రసెల్స్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బ్రసెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే మనకి ఇంటర్పోలో అంటే మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ అంటారండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి ఎక్కడుందంటే మనకి లయన్స్ ఫ్రాన్స్లో ఉందండి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే యామ్నెస్టీ అంటారండి. దీన్ని ఏమంటారంటే ప్రపంచ మానవ హక్కుల
ప్రపంచ మానవ హక్కుల సదస్సు లేదా మానవ హక్కుల గురించి పోరాడుతుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లండన్ అండి, లండన్. ప్రపంచ మానవ హక్కుల కోసం పోరాడేది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే ఒపెక్ అండి. ఒపెక్ ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్చేంజ్ కంట్రీస్ అండి. ఎక్స్చేంజ్ కంట్రీస్ అండి. మీకు బిఫోర్ క్లాస్లో చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మనకి వియన్నాలో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉన్నది. అది ఒకటి డ్రగ్స్, 2 అటమిక్ ఎనర్జీ, 3 పెట్రోలియం అని చెప్పాను. ఈ 3 హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వియన్నాలో ఉన్నాయని చెప్పాను. ఎక్కడ ఉన్నాయంటే వియన్నాలో ఉన్నాయి. వియన్నా దేనికంటే క్యాపిటల్ అంటే ఆస్ట్రియాకి వియన్నా క్యాపిటల్ అండి, వియన్నా. నెక్స్ట్ 5వ ఏంటంటే ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏడిబి అంటే ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కడుందంటే హెడ్ క్వార్టరు మనీలా. ఇది ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్లో ఉందండి, మనీలా, ఫిలిప్పీన్స్. ఎగ్జామ్లో మోస్ట్గా ఎక్కువ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి. ఏడిబి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కడ ఉందంటే మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి 6వది ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మనకి చూసినట్లయితే ఐసీసీ గురించి మీకు చెప్పానండి. ఐసీసీ అంటే ఏంటండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మనకి యుఎన్ఓలో సంబంధించిన అన్ని వింగ్స్ కూడా న్యూయార్క్లో ఉంటే ఒక వింగ్ అనేది బయట ఉంటుంది. అది ఏంటంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పాను. అది ఎక్కడుంది? ది హేగ్లో ఉంది. ఇది కూడా ఐసీసీ కూడా ఎక్కడుందంటే ది హేగ్, నెదర్లాండ్లో ఉందండి. ది హేగ్, నెదర్లాండ్. ది హేగ్ అనేది ఎక్కడ ఉందండి? నెదర్లాండ్స్లో ఉందండి. నెక్స్ట్ మనకి ఇంకా ఏపీఈసీ అంటారండి. నెక్స్ట్ వన్ ఏపీఈసీ అంటే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ అండి. ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉందండి, నెక్స్ట్ ఇంకోటి ఐఓసి అంటారండి. నెక్స్ట్ ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్. ఇది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఐఓసి అనేది ఎక్కడ ఉందంటే మనకి స్విట్జర్లాండ్లో ఉంది. ఐఓసి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. క్లియరా? ఈ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949 ఏప్రిల్ 4th ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్ బ్రసెల్స్, బెల్జియం. ఇంటర్పోల్లో చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ అండి, లియాన్స్, ఫ్రాన్స్లో ఉంది. తర్వాత ఆమ్నెస్టీ అంటే ప్రపంచ మానవ హక్కుల సంస్థ అంటే ఇది ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. తర్వాత ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అండి, ఎక్కడుందంటే వియన్నాలో ఉంది. అదేవిధంగా ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కడుందంటే మనీలా, ఫిలిప్పీన్స్లో ఉందండి. అదేవిధంగా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎక్కడుందంటే ది హేగ్, నెదర్లాండ్స్లో ఉందండి. తర్వాత ఏపీఈసీ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. ఇది ఎక్కడుందంటే మనకి సింగపూర్లో ఉందండి. తర్వాత ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇది ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉందండి. స్విట్జర్లాండ్ మనకి యుఎన్ఓలో ఎన్నో కంట్రీ అంటే 190వ కంట్రీ అండి. ప్రజెంట్ యుఎన్ఓలో ఉన్న కంట్రీస్ ఏంటంటే 193 అని బిఫోర్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ ఏంటంటే బిమ్స్టిక్, సార్క్, అదేవిధంగా ఏసియన్, G4, షాంఘై, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్ మనం ఏం చేస్తామంటే బిమ్స్టిక్ గురించి డిస్కస్ చేద్దాం. బిమ్స్టిక్ అండి. బిమ్స్టిక్ అంటే మనకి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదండి. బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ఇది ఏర్పడడం జరిగిందండి. బే ఆఫ్ బెంగాల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇది ఏర్పడింది. అది ఏంటంటే చూసినట్లయితే ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయింది? ఫస్ట్ వన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు అయిందంటే మనకి 6th జూన్
6th జూన్ 1997లో ఫామ్ అయిందండి. ఇది బిమ్స్టిక్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 6th జూన్ 1997. ఇది యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టర్ టెక్నికల్ ఎకనామిక్ కార్పొరేషన్ అండి. కార్పొరేషన్. ఒక్కసారి మళ్ళీ చూడండి. బి ఫర్ బే ఆఫ్ బెంగాల్, ఐ ఫర్ ఇనిషియేటివ్, ఎం ఫర్ మల్టీ, ఎస్ అంటే సెక్టర్, టీ అంటే టెక్నికల్, ఈ అంటే ఎకనామికల్, సి అంటే కార్పొరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కార్పొరేషన్ అండి బిమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్. ఇది ఇంకా హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి ఎక్కడ ఉందంటే మనకి హెడ్ క్వార్టరు ఢాకాలో ఉందండి. ఢాకా. ఇది ఏంటంటే ఢాకా అనేది బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ అండి. బంగ్లాదేశ్. అయితే మనకి బిమ్స్టిక్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అని అడుగుతారండి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 7 కంట్రీస్ ఉన్నాయండి. 7 కంట్రీస్ ఉన్నాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు ఒక కోడ్ ద్వారా చెప్తానండి. ఏంటి ఆ కోడ్ అంటే ఎంబీబీఎస్ టిన్ అండి. ఎంబీబీఎస్ టిన్ అనే ఈ కోడ్ ద్వారా మనకి ఈ బిమ్స్టిక్ అనే బిమ్స్టిక్లో ఉన్న కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే ఎం ఫర్ మయన్మార్, ఏంటంటే మయన్మార్. బి ఫర్ ఏంటంటే బంగ్లాదేశ్, బి ఫర్ భూటాన్. 4వది ఎస్ ఫర్ శ్రీలంక, నెక్స్ట్ టీ ఫర్ థాయిలాండ్, నెక్స్ట్ 6వది ఇండియా. 7వది నేపాల్. ఒకసారి చూడండి. దీని యొక్క కోడ్ ఏంటంటే ఎంబీబీఎస్ టీని. ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 7 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మయన్మార్, సెకండ్ వన్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటండి. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, భూటాన్ క్యాపిటల్ థింపూ, శ్రీలంక క్యాపిటల్ శ్రీ జయవర్ధనపూర్ కుట్టే, అదేవిధంగా థాయిలాండ్ బ్యాంకాక్, ఇండియా మనకి న్యూఢిల్లీ తెలుసు, నేపాల్ కాఠ్మండ్. ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే బిమ్స్టిక్లో ఉన్న కంట్రీస్ అండి. బిమ్స్టిక్ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. అదేంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కార్పొరేషన్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యిందంటే 6th జూన్ 1997. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢాకా, బంగ్లాదేశ్ అండి. ఇక్కడ మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 7 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఎం ఫర్ మయన్మార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎం ఫర్ మయన్మార్ ఎగ్జామ్లో. ఎందుకంటే బిమ్స్టిక్లో ఉంటుంది. నెక్స్ట్ సార్క్ ఒకటి వస్తుందండి మనకి. నెక్స్ట్ ఏమొస్తుందంటే సార్క్ వస్తుందండి. ఈ సార్క్లో మనకి ఉన్న కంట్రీస్ గురించి కూడా మాట్లాడదాం. సార్క్ అండి. సార్క్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ అండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడికి ఉందంటే మనకి నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మాండులో ఉందండి. సార్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది నేపాల్లో ఉంది, అదే కాఠ్మాండులో ఉంది. కాఠ్మాండు దేని రాజధాని అంటే నేపాల్ రాజధాని. అదేవిధంగా ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఎస్టాబ్లిష్ ఎప్పుడు అయిందంటే 8 డిసెంబర్ 1985 అండి. ఓకేనా? ఎస్టాబ్లిష్డ్ అనేది 8 డిసెంబర్ 1985 అండి. నెక్స్ట్ ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటి అయితే ఈ సార్క్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడైన జియాల్ రహమాన్ అనే పర్సన్ అనే అతను చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని అండి అప్పుడు. ఓకేనా? రహమాన్. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే ఇందులో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 8 కంట్రీస్ ఉన్నాయండి. ఇందులో 8 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి? 7 కంట్రీస్ ఉన్నాయి.
ఇందులో 8 కంట్రీస్కి మనకి ట్రిక్ ఏంటంటే ఎంబీబీఎస్ పెయిన్ అండి. ఎంబీబీఎస్ పెయిన్ ఇది కోడ్ అండి. ఇది కోడ్. ఇక్కడ చూసినట్లయితే ఎంబీబీఎస్ టిన్ అండి, ఇది కోడ్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఎంబీబీఎస్ పెయిన్లో చూసినట్లయితే ఎం ఫర్ మాల్దీవ్స్ అండి. ఎం ఫర్ మాల్దీవ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బిమ్స్టిక్లో ఎం అంటే మయన్మార్ అండి. ఇక్కడ ఎంబీబీఎస్లో సార్క్లో ఎం అంటే మాల్దీవ్స్ అండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బి అంటే సేమ్ బంగ్లాదేశ్ అండి, బంగ్లాదేశ్. అదేవిధంగా బి అంటే భూటన్. మనకు ఎస్ అంటే శ్రీలంక అండి. నెక్స్ట్ పి అంటే పాకిస్తాన్. ఫిఫ్త్ వన్ పి అంటే పాకిస్తాన్. నెక్స్ట్ ఆరోది ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఏడోది ఐ అంటే ఇండియా. నెక్స్ట్ ఎనిమిది ఎన్ అంటే నేపాల్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి సార్క్ సంబంధించిన ఉన్న కంట్రీస్. అయితే సార్క్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే ఢాకాలో జరిగిందండి. సార్క్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే ఢాకా, బంగ్లాదేశ్లో జరిగింది. సార్క్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. హెడ్ క్వార్టర్ అనేది నేపాల్ కాఠ్మండ్లో ఉంది. అది ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైందంటే 8 డిసెంబర్ 1985లో. ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటంటే 8 ఎంబీబీఎస్ పెయిన్ అనే కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాను, శ్రీలంక, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇండియా, నేపాల్ అండి. రహీమాన్ అప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధ్యక్షుని వల్ల ఇది ఫామ్ అయిందండి సార్క్ అనేది. నెక్స్ట్ మనకి G4 అండి. G4 కంట్రీస్ అంటారు కదండి. నెక్స్ట్ G4 కంట్రీస్ అండి. G4 కంట్రీస్ మనకి ఆల్రెడీ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర మనం చెప్పుకుంటామండి. ఎందుకు అంటే మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయండి. మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉంటాయండి? సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉంటాయి? 1965 వరకు మనకి ఎన్ని కంట్రీస్ ఉండేవి అంటే ఓన్లీ 11 కంట్రీస్ ఉండేయండి. ఆఫ్టర్ 1965 తర్వాత అది 15 కంట్రీస్గా మారేయండి. సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితిలో 2వ వింగ్ గురించి మాట్లాడుకుంటాం. అందులో ఈ 15లో మనకి ఏముంటాయి? 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయండి. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ కోసం ఒక కోడ్ చెప్పానండి. ఏంటిది? ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అనే ఒక కోడ్ చెప్పానండి. రష్యా, చైనా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ అండి. అదే ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి కదండి. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్లో మనకి అవి ఎక్కడి నుండి వస్తాయని చెప్పాను. అయితే మన ఇండియా ఉన్న కొన్ని దేశాలు అనేవి ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ కోసం పాటుపడుతున్నాయండి. అవి ఏంటంటే ఆ దేశాన్ని మనం G4 కంట్రీస్ అని చెప్తామండి. G4 కంట్రీస్లో మనకి ఫస్ట్ వన్ చూసినట్లయితే G4 కంట్రీస్లో మనకి JJBB అంటారండి. ఓకేనా. జే అంటే జపాన్ అండి. నెక్స్ట్ ఇంకోటి జి అంటే జర్మనీ అండి. తర్వాత మూడోది బ్రెజిల్ అండి. నెక్స్ట్ 4th కంట్రీ ఏంటంటే భారత్ అండి. ఈ 4 కంట్రీస్ దాన్ని మనం ఏమంటామంటే G4 కంట్రీస్ అంటాం. G4 కంట్రీస్ ఏమంటే ఫస్ట్ది జపాన్, జర్మనీ, బ్రెజిల్, భారత్. ఈ 4 కంట్రీస్ అనేవి దేనిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయి? ఇక్కడున్న 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి కదా, అందులో ఏడవడానికి ట్రై చేస్తుంది. అందువల్లే ఈ 4 కంట్రీస్ని మనం ఏమంటామంటే G4 కంట్రీస్ అని చెప్తాం. ఈ 4 కంట్రీస్ ఇందులో ఏడవడానికి ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి G7 కంట్రీస్ అండి. G7 కంట్రీస్ మనకు బిఫోర్గా G8 అని ఉండేదండి. అంటే 8 కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 7 కంట్రీస్ ఉన్నాయి ప్రజెంట్. అందువల్ల G7 అని చెప్తున్నాను. కానీ G7 ఈ G7లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయని చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జామ్లో ఎక్కువ ఆ కంట్రీస్ నేమ్స్ అడుగుతున్నాడు అండి. మనకి ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే పేర్లు ఉందండి. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ప్రజెంట్ ఆ 7 కంట్రీస్ కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక కోడ్ చెప్తాను ఏంటంటే ఫ్రాన్స్లో బిగ్ జాక్ ఏర్పడిందండి.
ఫ్రాన్స్లో బిగ్ జాక్ ఏర్పడింది. అంటే ఫస్ట్ కంట్రీ ఏంటండి ఫ్రాన్స్ అండి. సెకండ్ వన్ అంటే బి అంటే బ్రెజిల్ అండి. ఐ అంటే ఏంటండి ఇండియా. ఐ అంటే ఇటలీ అండి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈ G7 కంట్రీస్లో ఇండియా కంట్రీ అనేది ఉండదండి. ఓకేనా. ఇక్కడ ఐ అంటే ఇటలీ అండి, ఇండియా కాదు. G7 కంట్రీస్లో ఇండియా ఉండదు. ఫ్రాన్స్ ఒకటి, బి అంటే బ్రెజిల్, ఐ అంటే ఇటలీ, జి అంటే జర్మనీ, నెక్స్ట్ ఐ అంటే జే అంటే జపాన్, ఏ అంటే ఆస్ట్రేలియా, సి అంటే చైనా అండి. సో ఈ కంట్రీస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే G7 కంట్రీస్లో ఉంటాయండి. ఒకసారి చూస్తే ఫ్రాన్స్లో బిగ్ జాక్ ఏర్పడింది. అవి ఏంటంటే ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, చైనా. ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి G7 కంట్రీస్లో ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఏసియన్ అంటాయండి. ఏసియన్ ఉంటుందండి. ఏసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అండి. ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అండి. ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటంటే మనకి స్టార్టింగ్ 5 ఉండే, తర్వాత ఎన్ని కంట్రీస్గా మారాయి అంటే 10 కంట్రీస్ అయ్యాయండి. 10 కంట్రీస్. ఏసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. ఇందులో ఉన్న దేశాలు ఏంటంటే 10. అవి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇవి తామసీమల బ్రూ కాఫీ అనే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చండి. కోడ్ ఏంటంటే ఇందులో ఉన్న దేశాలు 10 దేశాలు. ఆ 10 దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇవి తామసీమల బ్రూ కాఫీ అనే ఒక కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అంటే ఏంటంటే ఇండోనేషియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే ఏసియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇండోనేషియా జకార్తాలో ఉందండి. ఏసియన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఇండోనేషియా అయిన జకార్తాలో ఉంది. ఈ అంటే ఇండోనేషియా, వి అంటే మనకి వియత్నామా, మూడోది తా అంటే థాయిలాండ్ అండి. మా అంటే మయన్మార్ అండి. నెక్స్ట్ సి అంటే సింగపూర్ అండి. మా అంటే మలేషియా. మా అంటే మలేషియా. లా అంటే లావోస్. నెక్స్ట్ బ్రూ అంటే బ్రునై. కా అంటే కంబోడియా. ఫి అంటే ఫిలిప్పీన్స్. ఇవి మనకి ఏసియాలో ఉన్న దేశాలండి. ఏంటంటే 10 ఉన్నాయి. ఏసియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి జకార్తాలో ఉంటుందండి. జకార్తా ఎక్కడంటే ఇండోనేషియాలో ఉంటుంది. అందులో కోడ్ చూసినట్లయితే ఇవి తామసీమల బ్రూ కాఫీ. ఈ అంటే ఇండోనేషియా, వి అంటే వియత్నామా, తా అంటే థాయిలాండ్, మా అంటే మయన్మార్, సి అంటే సింగపూర్, మా అంటే మలేషియా, లా అంటే లావోస్, బ్రూ అంటే బ్రునై, కా అంటే కంబోడియా, పి అంటే ఫిలిప్పీన్స్. ఈ 10 దేశాలు దేనిలో ఉన్నాయంటే ఏసియన్లో ఉన్నాయండి. ఏసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. నెక్స్ట్ మనకి G20 కంట్రీస్ అంటారు. G20 అంటారండి. ఈ G20లో చూసినట్లయితే మనకి ఏముంటాయంటే G4లో ఏమో ఉన్నాయండి. జర్మనీ, జపాన్, బ్రెజిల్, భారత్ అండి. నెక్స్ట్ G7 అని చెప్పానండి. G7లో మీకు ఇప్పుడే చెప్పాను ఫ్రాన్స్లో బిగ్ జాక్ ఏర్పడింది. ఆ కంట్రీస్ అన్నీ ఉంటాయి. తర్వాత రిమైనింగ్ కంట్రీస్ అన్నీ ఉంటాయండి. ఇది G20కి సంబంధించి. సో ఇది ఓవరాల్గా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండి. సో వీటికి కరెంట్ అఫైర్స్ లింక్డ్గా చదవండి. ఈ క్లియర్గా నోట్స్ రాసుకోండి. ప్రతిదీ కోడ్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో షెడ్యూల్ పెడుతున్నాను, అది ఫాలో అవ్వండి. ప్రతిరోజు మనకి ప్రతిరోజు ఈ 45 డేస్ 45 టాపిక్స్ ప్రతిరోజు మీకు వీడియోస్ అనేది వస్తుంటాయి. ప్రతిరోజు మీరు నోట్ చేసుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు అనేది NTPCలో చాలా యూస్ఫుల్ అవుతుంది క్లాస్లో. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.